కాకినాడ జిల్లాలో వైసీపీ మాజీ ఎమ్మెల్యేకి అధికార పార్టీకి చెందిన ముగ్గురు కీలక నేతలు సపోర్ట్ చేసే ప్రయత్నం చేశారా? జిల్లా రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షుడిని పక్కకు తప్పించి రాష్ట్ర అధ్యక్షుడిగా పోటీ చేసే అవకాశం లేకుండా చేయడానికి ప్రయత్నాలు జరిగాయా? వ్యవహారం ప్రభుత్వం పెద్దల దాకా వెళ్లి గట్టిగానే క్లాస్ పీకారా? రాయలసీమకు చెందిన ఒక మంత్రి వ్యంకుడు తెర వెనక కథ నడపడానికి సిద్ధమయ్యారా? రాజకీయాలు పక్కన పెట్టి బియ్యం బిజినెస్ లో కుమ్ముక్కు అయ్యిందెవరు? ఈ లోగుట్టు వ్యవహారం వెనక అసలు కథేంటి? కాకినాడ జిల్లా రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షుడిగా ప్రస్తుతం సూర్యప్రకాష్ కొనసాగుతున్నారు. ఆయన రాష్ట్ర అధ్యక్షుడిగా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న తరుణంలో వైసీపీకి చెందిన ఒక మాజీ ఎమ్మెల్యే చక్రం తిప్పడం మొదలుపెట్టారు. గత ప్రభుత్వంలో ఈ అసోసియేషన్ అంతా తన కనుసన్నలోనే నడిపించిన ఆ మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు ప్రభుత్వం మారినా తన పట్టు కోల్పోకూడదని భావించారు. సూర్యప్రకాష్ పై అవిశ్వాసం పెట్టి పదవి నుంచి దించేస్తే ఆయనకు రాష్ట్ర స్థాయిలో పోటీ చేసే అర్హత ఉండదు. ఇదే అదునుగా తన వర్గం వ్యక్తిని కూర్చోబెట్టాలని ఆ మాజీ ఎమ్మెల్యే మాస్టర్ ప్లాన్ వేశారు. ఈ వ్యూహం అమలు కావాలంటే అధికార పార్టీ నేతల మద్దతు తప్పనిసరి. అందుకే జిల్లాకు చెందిన ఇద్దరు కూటమి ఎమ్మెల్యేలు ఒక మాజీ మంత్రితో ఆ వైసీపీ మాజీ ఎమ్మెల్యే రహస్యంగా డీల్ కుదుర్చుకున్నారట. నియోజకవర్గాల వారీగా మిల్లర్లతో సమావేశం ఏర్పాటు చేసి ప్రస్తుత అధ్యక్షుడిని దింపేయడానికి వీరంతా ఏకమయ్యారు. ఇందుకోసం ఆ మాజీ ఎమ్మెల్యే సదరు నేతలకు భారీ ఆఫర్ కూడా ఇచ్చారట. సన్న బియ్యం బదులు ముతక బియ్యం సరఫరా చేసేలా ఒప్పందాలు కుదుర్చుకున్నారని, తద్వారా భారీగా లాభాలు పొందవచ్చని ఆశ చూపించారట. ఈ ఆఫర్కు కన్విన్స్ అయిన కూటమి నేతలు సొంత పార్టీ సిద్ధాంతాలను పక్కన పెట్టి మరి వైసీపీ నేతతో చేతులు కలిపారు. ఈ వ్యవహారంలో రాయలసీమకు చెందిన ఒక మంత్రి వియ్యంకుడు కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. రైస్ మిల్లర్ల సంఘంలో కీలక నేతగా ఉన్న ఆయన అటు వైసీపీ మాజీ ఎమ్మెల్యేకు ఇటు కూటమి ఎమ్మెల్యేలకు మధ్యవర్తిగా ఉండి అంతా సర్దుబాటు చేశారట. ఈ ముగ్గురు నేతలు మిల్లర్లతో సమావేశాలు మొదలుపెట్టి అధ్యక్షుడిపై ఒత్తిడి పెంచుతున్న తరుణంలో విషయం ముఖ్యమంత్రి కార్యాలయం వరకు చేరింది. అయితే వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఫ్యామిలీ మొదటి నుంచి రైస్ బిజినెస్ లో ఆరితేరింది. ఆయన ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ప్రస్తుత ప్రభుత్వంలో కీలకంగా ఉన్న నేతలపై పరిధి దాటి మాట్లాడారు. కానీ ఇప్పుడు సొంత పార్టీకి చెందిన నేతలే ఆయనతో కలవడంపై ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. గతంలో ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో అతను వ్యవహరించిన తీరు మర్చిపోయారా అని వార్నింగ్ కూడా ఇచ్చారట. సొంత ప్రయోజనాల కోసం శత్రువుతో చేతులు కలుపుతారా అని ప్రశ్నించడంతో సదరు నేతలు నీళ్లు నమిలారట. ఈ వివాదాన్ని కొలిక్కి తెచ్చే బాధ్యతను పక్క జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలకు ప్రభుత్వం అప్పగించిందట. పక్క జిల్లా ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో కాకినాడ నేతలు తమ వాదన వినిపించే ప్రయత్నం చేశారు. స్థానిక మిల్లర్ల అభిప్రాయం తీసుకోవాలని చెప్పగా అభిప్రాయాలతో పనిలేదు, ఇది ప్రభుత్వ పాలసీ, పెద్దల నిర్ణయమని పక్క జిల్లా నేతలు ఖరాఖండిగా చెప్పేశారట. ప్రస్తుత అధ్యక్షుడు సూర్యప్రకాష్ పదవిలో కొనసాగుతారని, ఈ విషయంలో మరెలాంటి ఆర్గ్యుమెంట్స్ ఉండకూడదని క్లారిటీ ఇచ్చారు. దీంతో అప్పటి వరకు ప్లాన్ వేసిన ఆ ముగ్గురు నేతలు సైలెంట్ అయిపోయారు. వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యేతో డీల్ మొత్తం సెటిల్ అయిపోయిందనుకునే లోపే ప్రభుత్వం నుంచి వార్నింగ్ రావడంతో ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు మాజీ మంత్రి వెనక్కి తగ్గక తప్పలేదు. మొత్తానికి రైస్ మిల్లర్ల సంఘం ఎన్నికల సాకుతో సొమ్ము చేసుకుందామని ప్లాన్ వేసిన ఆ ముగ్గురు నేతలకు చివరకు నిరాశ తప్పలేదు. రైస్ మిల్లర్ల సంఘం వ్యవహారంలో తలదూర్చి ఏదో అలా సెట్ చేసుకుందామనుకున్నారు. మంత్రి వియ్యంకుడు మధ్యవర్తిగా ఉండడంతో అంతా హ్యాపీగా జరిగిపోతుందనుకున్నారు. కానీ ప్రభుత్వంలో పెద్దలు మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు బాధ్యతలు ఇచ్చి ఆ ముగ్గురికి గట్టిగానే స్ట్రోక్ ఇచ్చారు. పదవులు అనుభవించి ఇలాంటి చిల్లర రాజకీయాలు ఏంటని అక్షంతలు పడ్డంతో కాకినాడ కీలక నేతలు ఇప్పుడు ముఖం చాటేస్తున్నారు. మరి ఈ పరిణామాల తర్వాత జిల్లా రాజకీయాల్లో ఎలాంటి మార్పులు వస్తాయో వేచి చూడాలి.